వారి ఉసురు పోసుకుంటున్న చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే కొడుబండి విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఆయన టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను రూపుమాపాలనే దురుద్దేశంతోనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లతో పెన్షన్లు పంచనీయకుండా చేశారన్నారు. చంద్రబాబు దుర్బుద్ధితోనే ఇవాళ ముసలివాళ్లంతా ఎండలో ఇబ్బందులు పడుతూ సచివాలయం వద్ద పడిగాపులు పడాల్సి వచ్చిందని కొడుబండి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం వారి మిత్ర బృందానికి రాజకీయ లబ్ధి కోసం ఆలోచన తప్ప ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వారికి అవసరం లేదని ధ్వజమెత్తారు. ఎందుకంటే లేఅవుట్లు జగనన్న కాలనీల కోసమే ఏ ప్రభుత్వ భూములు అయితే మనం వాడదాం అనుకున్నాం అవి పచ్చిక బయలు గొర్రెలకి ఆవులకి మేతకి గడ్డి దొరకదు, అలాంటిది వాడేస్తున్నారని చెప్పి కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టులో దానికి కూడా స్టే ఇచ్చారు. ఇప్పుడు సుమారుగా ఒక 1500 మందికి అర్హత ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళు సార్ మేజర్ పంచాయతీ చుట్టుపక్కల వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. దానికోసం చాలా ఫైట్ చేసి మొన్నటికి కోర్టులో ఆ కేసు మొత్తానికి క్లోజ్ చేయించుకొని ఇప్పటికీ ఇల్లు పట్టాలు ఇవ్వడానికి వచ్చి కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ విధంగా సుమారుగా చాలామందికి ఇల్లు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 15,000 పైగా ఈ ప్రభుత్వ పట్ల కృతజ్ఞత ఉన్నారు. ఇది ప్రతిపక్షాలు గౌరవనీయులు పెద్దలందరూ దీన్ని మెరుగైన సలహాలు ఇవ్వాల్సింది పోయి ఇది కాగితం పెట్టి ఇది కొత్త ప్రోగ్రాం కాదే, ఆల్రెడీ జరుగుతున్న ప్రోగ్రాం. ఇప్పుడు కొత్తగా మేము అనౌన్స్ చేసిన పథకం కాదు, కొత్తగా వాలంటీర్ పెట్టి ఇచ్చింది కాదు. గత 5 ఏళ్ళుగా నడుస్తున్న ప్రోగ్రామ్ని మీరు చీఫ్ సెక్రటరీ చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు మీరందరూ కలిపి కాగితాలు పెట్టి పెన్షన్ ఆపడం ఎంత తప్పు పని కాదు, ఇది పాపం పని. పేదవారి నోటికందే డబ్బులు అందకుండా చేయడం ఎంత పాపం పని చేస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు క్షమిస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మరోవైపు వైసీపీ